ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తున్నాము. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతా జయంతి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఏకాదశి రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి. ఈ రోజున ఉపవాసం, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు పారాయణ విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ద్వాదశి నాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి సహస్రనామాలు గీతాపారణ చెయ్యాలి. తరువాత ఉపవాసం విరమించాలి. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అని మంత్రము ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.